హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ స్పాట్. ఈ రోజు టాపిక్ వచ్చేసి టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అందులో టాప్ ఫైవ్ మురారి. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఈ మురారి. అప్పటి వరకు మహేష్ చేసిన పర్ఫార్మెన్సెస్ లో తన యాక్టింగ్ కు ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ మురారి. ఈ మూవీ అంతా ఫుల్ సెంటిమెంట్స్, ఎమోషన్స్ అండ్ ఒక మంచి క్లీన్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో ప్లే అవుతుంటే ఏ సీన్ నుంచి చూసినా లాస్ట్ వరకు చూసేస్తాం. ఈ మూవీలో లక్ష్మి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మహేష్ తో ఆవిడ యాక్ట్ చేసే సీన్స్ లో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎమోషనల్ కూడా అవుతాం. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలో అల్లరి పనులు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ మురారి. మూవీ అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో మహేష్ చేసే పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. టాప్ 4 కలేజా. అల్లూరి సీతారామరాజు మహేష్ క్యారెక్టర్ నేమ్. ఒక వ్యక్తి మనిషి నుండి దేవుడిగా ఎలా మారాడు అనే ప్రాసెస్ లో మహేష్ చేసే యాక్టింగ్ పీక్ లో ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా చాలా మందికి ఈ మూవీ స్పెషల్. ఇందులో బాబు చేసే కామెడీ ట్రాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా కలేజాలో ఇంటర్వెల్ పోర్షన్ లో గానీ క్లైమాక్స్ పోర్షన్ లో గానీ తను చేసే యాక్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఈ మూవీలో సీన్స్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. మేనేజర్ దగ్గర తిట్లు తింటూ హీరోయిన్ దగ్గర పాటలు పడుతూ ఉండే ఒక టాక్సీ డ్రైవర్ అనుకోకుండా ఒక ప్రాబ్లం లో పడి ఒక ఊరి ప్రాణాలను కాపాడే ఈ క్యారెక్టర్ ను మహేష్ తన యాక్టింగ్ తో ఒక లెవెల్ కి తీసుకెళ్లారు. టాప్ 3 అతడు. అమ్మ ఆవకాయ్ అతడు ఎప్పుడు బోర్ కొట్టవు. దానికి 2 రీజన్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్స్ అండ్ పంచెస్ ఒక రీజన్ అయితే సైలెంట్ లుక్స్ తో సింపుల్ గా ఏ హడావిడి లేకుండా మహేష్ చేసే యాక్టింగ్ ఒక రీజన్. పార్దు అలియాస్ నందుగా మహేష్ యాక్టింగ్ సూపర్ అనే చెప్పాలి. ఇందులో మహేష్ ఇచ్చే వార్నింగ్ సీన్స్ కూడా అరుపులు కేకలు కాకుండా సింపుల్ గా స్టైలిష్ గా ఉంటాయి. అతని క్యారెక్టర్ కూడా ఒక ఇంట్రోవర్ట్ వ్యక్తి లాగా ఉంటుంది. మూవీలో కూడా అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ చేసే సీన్స్ ఉంటాయి. మహేష్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా ఇప్పటికీ కల్ట్ క్లాసింగ్ అనే చెప్పాలి. టాప్ 2 బిజినెస్ మ్యాన్. మహేష్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ గురించి గానీ ఆయన కళ్ళు గురించి గానీ మాట్లాడాలంటే ఈ మూవీలోనే మాట్లాడాలి. వన్ ఆఫ్ ద పీక్ క్యారెక్టరైజేషన్ ఫర్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఒక ఒంటరి వాడలా ముంబైకి వచ్చి తిరిగి అదే ముంబైని ఏలేద్దాం అనే మైండ్ సెట్ తో డిజైన్ చేసిన క్యారెక్టరే ఈ సూర్యాభాయ్. ఈ మూవీలో పంచ్ డైలాగ్స్ కూడా ఆ క్యారెక్టర్ కి యాప్ట్ గా పేలుతూ ఉంటాయి. ఇట్స్ ఏ ప్రాపర్ పూరి జగన్నాథ్ ఫిలిం. సూర్యాభాయ్ క్యారెక్టర్ కి ఒక కమాండ్ ఉంటుంది. మూవీలో ఎక్కడా కూడా ఆ కమాండింగ్ తగ్గదు. మళ్ళీ ఈ టైప్ క్యారెక్టర్ మహేష్ గారు చేస్తారో లేదో కూడా చెప్పలేం. టాప్ 1 నేను ఒక్కడిని. మనం మహేష్ గారి మూవీస్ లో ఆయన నవ్వించేవి, ఏడిపించేవి, అల్లరి చేసేవి, సైలెంట్ గా ఉండేవి అన్ని రకాల క్యారెక్టర్స్ చూసాం. కానీ ఈ క్యారెక్టర్ మాత్రం పక్కా ఎక్స్పెరిమెంటల్ అండ్ వెరీ స్టైలిష్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిల్ అయినా ఇప్పటికీ చాలా మంది ఆడియన్స్ ఇది ఫెయిల్ అవ్వాల్సిన మూవీ కాదు అని ఫీల్ అవుతూ ఉంటారు. మూవీ కంటెంట్ అలాంటిది. ఇంకా మహేష్ గారి క్యారెక్టర్ చూసుకుంటే వాళ్ళ అమ్మా నాన్నలు చంపేసిన వాళ్ళని వెతుకుతూ వాళ్ళని చంపేసిన ఫీల్ అయిపోతూ ఉండే ఒక సైకిక్ డిజార్డర్ క్యారెక్టర్. అండ్ ఆల్సో హీస్ ఎ రాక్ స్టార్. ఈ మూవీని టాప్ 1 లో ఉంచడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మహేష్ గారి యాక్టింగ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఎమోషనల్ సీన్స్. ఇలాంటి క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయడం అండ్ ప్లే చేయడం అనేది రియల్లీ వెరీ టఫ్ ఛాలెంజ్. బట్ మహేష్ గారు దాన్ని ఈజీగా పుల్ ఆఫ్ చేశారు అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో మహేష్ గారు చేసే యాక్టింగ్ అయితే వేరే లెవెల్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. దీస్ ఆర్ ద టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ లిస్ట్ లో నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. నేను ఇంకా ఏదైనా మూవీ మిస్ అయినట్టు అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మహేష్ బాబు గారి పర్ఫార్మెన్సెస్ లో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ స్పాట్.